దగ్గర పంబా దగ్గరికి అయితే వచ్చేసాను. చెట్లు అయితే మామూలుగా లేదు, మొత్తం అడవి ప్రాంతంలో కొనసాగుతున్న మార్గం. ఒక్కసారి చూడండి ఎలా ఉంది అది. చెట్టు చూసారా ఏం పెద్దగా ఉంది అది. ఇక్కడ వృక్షాలు అనవు, వృక్షరాజులు అంటారు వీళ్ళని, వృక్షరాజులు. చూడండి ఎలా ఉంది. అయ్యప్ప భక్తులు వెళితేనే ఉన్నారు. ఇంకొక 2 కిలోమీటర్స్ వెళ్తే పంబా నది వస్తుంది. అక్కడ స్నానం ఆచరణ నుంచి మనం పైకి వెళ్ళిపోవాలి. అయ్యో దేవురే దేవురే. వృక్షరాజు చూడండి ఎంత పెద్దగా ఉంది. చెట్టు ఒకటి స్ట్రైట్గా ఉంది. అయ్యప్ప స్వామి 5 కొండలు కానీ 7 కొండలు ఒక లెక్క ఉంటుంది. శబరిమల 5 కొండలు అబ్బో చాలా కఠినమైనది. ఇలా ఎక్కాలి దిగాలి, కాళ్ళు మామూలుగా ఉండదు, అరిగిపోతాయి. అరిగి చట్నీ అయిపోతుంది అన్నట్టు. అది అందరి పాప కట్టలు పట్టుకొని నడుచుడే. ఓం స్వామియే, ఓం స్వామియే, శరణమయ్యప్ప. సరే ఫ్రెండ్స్, నేనైతే మహాత్మా గాంధీ అయిపోయాను కట్టె పట్టుకొని. తప్పదు, ఇంకా కొండలు మామూలుగా ఉండదు, ఇలా ఉంటాయి చూసారా వృక్షరాజులు. మా వాళ్ళు అయితే ఇంకా వెనకాల పడిపోయారు. నేనే కొంచెం కష్టపడి నడుచుకుంటూ వస్తున్నా.